ఈ ఎక్స్పాండింగ్ ఆఫ్ మైండ్ అనేది ప్రతి మనిషి వ్యూ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మని తీసుకుందాం. అమ్మ మన మీద ప్రేమ నటించగలదు, అలానే ప్రేమ చూపించగలదు. ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది యజ్ఞం లాంటిది. 2 వే నుంచి రావాలి, 1 వే నుంచి కాదు. అందుకే అవతారం అనేది టీచర్ మరియు సేవియర్ మాత్రమే కాదు. ఈ టాపిక్ మనం రాధ గురించి మాట్లాడుతూ డిస్కస్ చేసుకున్నాం. మనకి రాధ 800 సంవత్సరాల ముందే ఈ భగవద్గీత అనే పువ్వు అనే విత్తనాన్ని అప్పుడే నాటింది. రాధ డివోషన్ ని ఎఫెక్షన్ లాగా మార్చింది, ఒక దేవుణ్ణి ప్రేమికుడు లాగా మార్చింది. ఈ టాపిక్ లో రాధాకృష్ణ ఎందుకు వచ్చారు? మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే. మీకు ఆల్రెడీ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలి? కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కండి. అండ్ నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, బెల్ ఐకాన్ కొట్టాల్సిందే. బెల్ ఐకాన్ కొడితే మీకు నా వీడియోస్ కి అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అండ్ మన ఛానల్ గ్రోత్ కోసం కూడా ఉపయోగపడుతుంది, కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయగలుగుతాను. సో హాయ్, ఐఎమ్ హర్షిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. భగవద్గీతలో కృష్ణుడి పేర్లు 40 ఉన్నాయంట. కానీ మనం మాత్రం కృష్ణుడిని ఒక పేరుతో తరచుగా పిలుస్తూ ఉంటాం, అదే గోవింద అని. ఎందుకంటే గోవుల్ని కాసేవాడు కాబట్టి. మనము కృష్ణుడిని ఆవులు లేకుండా, గోపికలు లేకుండా ఊహించుకోలేము. మనము చిన్నప్పుడు విన్న కథల్లో మహాభారతం, రామాయణమే కాకుండా ఈ శ్రీమద్ భాగవతం అనే ఒక కథ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఈ మహాభారతం, రామాయణం కంటే శ్రీమద్ భాగవతం చాలా భిన్నంగా ఉంటుంది. 4వ శతాబ్దంలో హరివంశ, 5వ శతాబ్దంలో విష్ణు పురాణం, 10వ శతాబ్దంలో శ్రీమద్ భాగవతం. ఇందులో అన్నిట్లో కూడా కృష్ణుడు ఎలా పెరిగాడు అవన్నీ ఉంటాయి. కానీ రాధని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం 12వ శతాబ్దంలో గీతా గోవింద. నేను ఇందాక చెప్పినట్టు హరివంశ అనే గ్రంథంలో కృష్ణుడి తల్లిదండ్రులకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మన నంద, యశోద, కృష్ణుడి లీలల గురించి కూడా ఉంటాయి. గీతా గోవిందంలో రాధ వచ్చాక తన అటెన్షన్ మొత్తం రాధ మీదనే ఉండిపోతుంది. ఈ 2 గ్రంథాల్లో కూడా అల్టిమేట్లీ కృష్ణుడు ఆవుల్ని వదిలేసి మథురకి బయలుదేరుతాడు, అక్కడ మహాభారతం జరుగుతుంది అని రాశారు. కానీ మన బ్రెయిన్ లో కృష్ణుడు అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? యశోద కుమారుడు లేదా రాధాకృష్ణ అనే టైటిల్స్ మాత్రమే గుర్తొస్తాయి. సైకాలజికల్లీ భాగవతం అనేది రామాయణం, మహాభారతం మధ్యలో జరిగింది. రామాయణం త్రేతాయుగంలో జరిగితే మహాభారతం ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగంలోనే మహాభారతం ముందు భాగవతం జరిగింది. ఈ భాగవతం అనేది రామాయణం, మహాభారతం కంటే భిన్నంగా ఉంటుంది. ఎలా చెప్పాలంటే, రామాయణం, మహాభారతం అనేది మాస్కులిన్ యాంగ్జైటీ, పవర్, ప్రాపర్టీ మీద ఫోకస్ అయి ఉంటుంది. కానీ భాగవతం అనేది ఫెమినిన్ యాంగ్జైటీ, అఫెక్షన్, అబండన్మెంట్ మీద ఫోకస్ అయి ఉంటుంది. భాగవతం ఒక భగవంతుడికి, భక్తుడికి ఒక ఎమోషనల్ హైవే లాంటిది. ఒక ఇంటెలెక్చువల్ అండ్ సెన్సిబుల్ థింగ్ ని గ్రాటిట్యూడ్ అండ్ ఫీలింగ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ని కాన్వర్సేషన్ లో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ జీవి పేరెంట్ అయితే అంటే యశోద లాగా, డివైన్ అనేది ఒక చైల్డ్ అంటే కృష్ణుడి లాగా. ఒకవేళ అదే జీవి ప్రేమికుడైతే రాధ డివైనిటీ. ఈ 2 కేసులలో దేవుడు ఒక పేరెంట్ లాగా, ఒక సేవియర్ లాగా ఉంటాడు. రామాయణంలో సీతకి అస్సలు డౌట్ లేదు, రాముడు వచ్చి రావణుడి దగ్గర నుంచి విడిపించి కాపాడతాడని చెప్పి. అదే మహాభారతంలో ద్రౌపదిని వాళ్ళ భర్తలు కాపాడలేకపోతే మన కృష్ణుడు వచ్చి ఆ కౌరవుల బారి నుంచి కాపాడతాడు. ఈ ఎమోషనల్ హైవే ఆఫ్ దేవుడు అండ్ భక్తుడు ఈజ్ ఓన్లీ 1 వే. మనం తీసుకున్న రామాయణంలో కానీ, అలానే మహాభారతంలో కానీ. అర్జున, నాకు తెలుసు ఎవరు నీ పాస్ట్ లో ఉన్నారో, నీ ఫ్యూచర్ లో ఉన్నారో, కానీ నేను ఎవరికి తెలీదు. కానీ రామాయణంలో, మహాభారతంలో ఒక చిన్న వెలితి. రామాయణం చివరి సీత తప్పులేకపోయినా కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పి రాముడు సీతని అడవుల్లో వదిలేస్తాడు. మహాభారతం చివరిలో ద్రౌపదిని కౌరవులు అవమానించారని చెప్పి కృష్ణుడు కౌరవులని, వాళ్ళ కమాండర్స్ ని కూడా చంపేస్తాడు. కానీ రివెంజ్ కి, దానికి ప్రతిఫలం ఉంటుంది. ద్రౌపది 5 కొడుకులు కూడా ఆ యుద్ధంలోనే చనిపోయారు. అంటే ఈ సేవియర్ ఫెయిల్ అయ్యాడా? భాగవతంలో కొంచెం డీప్ గా వెళ్తే మనకి ఈ ఎమోషనల్ హైవే అనేది 2 వేస్ లేదని చెప్పాం కదా. ఈ భాగవతంలో 2 వేస్ ఉంటుంది. అదే పవర్ ని బ్యాలెన్స్ చేయడం అంటారు. 1000 సంవత్సరాలుగా మన గీత ఏం ఫాలో అవుతుంది? దానికి 2 మార్గాలు ఉన్నాయి. సమర్పణ, బ్రహ్మచర్యం, నిగ్రహం ఆధారంగా మాస్కులినిటీ దారిలో మన హనుమంతుడు తీసుకెళ్తే, అనురాగం, నియంత్రత, డిమాండింగ్ ఆధారంగా ఫెమినిటీ మార్గంలో మన యశోద, రాధ తీసుకెళ్తారు. అంటే మాస్కులిన్ దారిలో వేదాంతం వస్తే, ఫెమినిటీ దారిలో తంత్రాన్ని గ్రౌండ్ గా తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది టాప్ నుంచి డౌన్ కి రావాలనే ఉద్దేశం ఏం లేదు.
హనుమంతుడి ద్వారా రాముడి నాలెడ్జ్ ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే గోపికలు రాధ ద్వారా కృష్ణుడికి ఈ లవ్ నాలెడ్జ్ అనేది ఓవర్షేట్ చేసింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవుడు ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అలాగే తిరిగి కూడా ఇస్తాడు. ఆయన సామాన్యుడే. భాగవతంలో ఏం జరిగిందో కొంచెం డిస్కస్ చేసుకుందాం. మథురా నగరంలో కంస మహారాజు తన సిస్టర్ దేవకి యొక్క 8వ సంతానం ఆయన్ని చంపేస్తాడని ఆయనకి తెలుసు. కాబట్టి కంసుడు తన సిస్టర్ దేవకిని బందీకాన చేస్తాడు. అలా 8వ కొడుకు పుట్టాక ఆ 8వ పసిబిడ్డని చంపేస్తాడని తెలిసి దేవకి భర్త వసుదేవుడు ఆ బిడ్డని తీసుకొని యమునా నది తీరం దాటి గోకులంలో ఒక ఆవుల కాపరి దగ్గర పాపని పెట్టేసి వెళ్దామనే టైంలో వాళ్ళకి అదే టైంలో ఒక చిన్న పాప పుట్టి ఉంటుంది. ఆ పాపని రిప్లేస్ చేసి అదే నైట్ లో తిరిగి వచ్చేస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత కృష్ణుడు మళ్ళీ మథురకు వచ్చి కంసుడిని చంపేస్తాడు. కానీ చాలా మంది కృష్ణుడిని ఆవుల కాపరిలానే చూస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ పెరిగాడు, ఆయన పర్సనాలిటీ అక్కడ పెరిగింది. కానీ ఆయన అక్కడి నుంచి ఎందుకు తిరిగి వచ్చేసాడు? రాముడికి ఫ్యామిలీ నేమ్, ఆనర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ కృష్ణుడికి అలా ఏం లేదు. ఆయన నాలెడ్జ్ ని చాలా డీప్ గా డిస్కవర్ చేశాడు. కృష్ణుడు బృందావనంలో చాలా గారాభంగా పెరిగాడు. ర్యాంక్స్ చేస్తూ అమ్మ ప్రేమని పొందుతూ పెరిగాడు. వాళ్ళు కృష్ణుడి తల్లిదండ్రులు కాకపోయినా చాలా ప్రేమతో ప్రేమని ఇచ్చి పెంచారు. దాన్ని పేరెంటల్ లవ్ అంటారు. భగవత పురాణంలో ఒక స్టోరీ ఉంటది. యశోద తన కుమారుడైన కృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పి కోపం వచ్చి నోరు తెరవమని చెప్తుంది. ఆయన నోరు తెరిచిన వెంటనే బ్రహ్మాండమే కనిపిస్తుంది. సిమిలర్ టు అర్జునుడు చాప్టర్ 11లో ఏం చూశాడో అదే సేమ్ యశోదకు కూడా కనిపిస్తుంది. కానీ తను భయపడకుండా కృష్ణుడికి స్నానం చేయించేది, అన్నం తినిపించేది, తనని ఎడ్యుకేట్ చేసేది, తప్పు చేస్తే కొట్టేది కూడా. ఆయన దేవుడే కావచ్చు, కానీ అమ్మకి కొడుకే. యోగా అనేది మైండ్ ని ఎక్స్పాండ్ చేయగలదేమో, కానీ ప్రేమ, మనం ప్రేమించే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకి తక్కువ వాళ్ళు కానీ లేదా తగిన వాళ్ళు కాదు అని భావించకుండా ఉండాలని మనం ట్రూ సెల్ఫ్ చూపిస్తాం. దానికోసమే మన భగవంతుడు చాలా అవతారాలు ఎత్తి పుట్టుకని మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేసి అమ్మ ప్రేమను పొంది నాన్న ప్రేమను కూడా పొందాడు. అంటే మన రాముడు కృష్ణుడు ఎక్స్పీరియన్స్ చేసినట్టు. అర్జునుడు కూడా ఒక క్యూరియస్ చైల్డ్ లాంటి వాడే. కృష్ణుడిని అలా చూసి ఇంటిమిడియేట్ ఫీల్ అయ్యాడు. సడన్ గా అవేర్ ఫీల్ అయ్యాడు. 1000 చేతులు ఉండే భగవంతుడు 2 చేతుల మనుషులా మారి పైగా తన ఫ్రెండ్ లాగా, తన రథ సారథి లాగా ఉన్నాడు. రాముడు హనుమంతుని మైండ్ ఎక్స్పాండ్ చేసి భగవంతుల్లా తయారు చేశాడు. అదే విధంగా అర్జునుడు కృష్ణుడి అవతారం కూడా చూశాడు. కానీ అల్టిమేట్ గా ఆయన ఫ్రెండ్ లాగానే మారిపోయాడు. అంటే ఇది ఎలాంటిది? ఒక అమ్మ కొడుకు ఆడే దాగుడు మూతలు లాంటిది. ఆ తల్లి తన కొడుకు ఎక్కడ దాక్కున్నాడో చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తుంది కదా, అలాగా. దేవుడు భగవంతుడు అనేవాడు చాలా లిమిట్లెస్, అయినా కూడా తల్లి ప్రేమకు లొంగుతాడు. ఈ యాక్ట్స్ నే కృష్ణలీలలు అంటారు. రాముడు హనుమంతుడిని ఎక్స్పాండ్ చేసి లిఫ్ట్ చేస్తాడు. కానీ కృష్ణుడికి తెలుసు హనుమంతుడికి ఉన్నంత కెపాసిటీ లేదు అని రియలైజ్ అవుతాడు. కానీ జడ్జ్ చేయడు. యశోద రాధ లాగా పాండవులందరినీ జడ్జ్ చేయకుండా, గ్యాంబ్లింగ్ లో వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకున్నా కూడా గిల్ట్ ఫీల్ చేయకుండా వాళ్ళ యాక్షన్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పి ప్రిపేర్ చేశాడు. అలాగే ఒక తెలివైన మనిషి తక్కువ నాలెడ్జ్ ఉన్న వాడితోని ఆర్గ్యూ చేయడు, అలా అని చెప్పి తక్కువ చేయడు. ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఆయనకి చాలా బాగా తెలిసి ఉంటుంది. అంటే ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు తీసుకోవాలి. రాముడు పతీత పావనుడు. ఆయన రాయల్ రెస్పాన్సిబిలిటీస్ ని అండ్ పర్సనల్ ట్రాజడీని ఓవర్కమ్ చేశాడు. కానీ కృష్ణుడు ప్రేమికుడు, రాధ లేకుండా ఉండలేడు. రాధ భక్తి అనేది ఒక జీవాత్మ లాంటిది, పరమాత్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కృష్ణుడు పరమాత్మ లాంటి వాడు, రాధ కోసం వేచి ఉంటాడు. రాధే రాధే. సీతారాములు సోషల్ లాస్ వల్ల సపరేట్ అయ్యారు, కానీ రాధాకృష్ణుల ప్రేమ మాత్రం వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. రాధాకృష్ణుల గురించి చాలా చెప్పాలి, కానీ ఇది సందర్భం కాదు. మనం భగవద్గీతలో మాట్లాడుకోవడం కంటే వేరొక సపరేట్ వీడియో చేయడం మంచిది. ఈ రోజు తాత్పర్యం చెప్పుకుందాం. ఒక్కోసారి నువ్వు నాకంటే ఎక్కువ చూస్తావు, కానీ నేను నిన్ను భయపెట్టకూడదని చెప్పి తక్కువ తెలిసినట్టు నటిస్తాను. నువ్వు కూడా ఆ విషయంలో అలానే నటిస్తావు. నువ్వు వల్నరబుల్ గా ఉంటే నేను సుపీరియర్ గా భావించను. అదే మన రిలేషన్షిప్ ని నిలబెడుతుంది. నేను చాప్టర్ 11లో షిఫ్ట్ ఆఫ్ థీమ్ అన్నాను కదా, ఇదే షిఫ్ట్ ఆఫ్ థీమ్. ఈ యజ్ఞం, యోగా ఇవన్నీ కాకుండా ఈ రోజు మనం ఒక కొత్త ఎలిమెంట్ నేర్చుకున్నాం, అదే ప్రేమ. అమ్మ ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమ. చాప్టర్ 13 ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ దాన్ యూ థింక్. సో చాప్టర్ 13 అస్సలు మిస్ అవ్వకండి. ఎలాగో ఇక్కడ వరకు చూసారు కాబట్టి, మీకు నా కాంటెంట్ నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే గీత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పంపండి. హ్యావ్ ఎ నైస్ డే గైస్. బై బాయ్.